హా సన్ రైజ్ ఎంత బాగుందో కదండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రాధిక. హౌ ఆర్ యూ ఆల్? హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. సో యాజ్ యూజువల్ రొటీన్ స్టార్ట్ అండి. సో ద రొటీన్ స్టార్ట్స్ విత్ ముగ్గు ఓన్లీ. సో ఇక్కడ నేను రంగోలీ వేసేసుకున్నాను అండ్ మా హస్బెండ్ వచ్చి పూజ కూడా కంప్లీట్ చేసేసారండి. సో మోస్ట్ ఆఫ్ ద టైం తనే పూజ చేస్తూ ఉంటారు. బికాస్ ఐఎమ్ వర్కింగ్ ఉమెన్ కాబట్టి, నేను డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి నేను కూడా హరిబరిగా వర్క్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇక్కడ నేను వచ్చి ఇక్కడ గంగవాయిల్ కూర పప్పు చేస్తున్నాను. గంగవాయిల్ కూర పప్పు టమాటా చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను పప్పుకి తాలింపు పెట్టేసుకుంటున్నానండి. ఇలాంటి సిజ్లింగ్ సౌండ్స్ భలే అనిపిస్తాయి కదండి. నాకైతే చాలా ఇష్టం. అండ్ ఫైనలీ మై గంగవాయిల్ కూర పప్పు ఈస్ రెడీ అండి. ఇక్కడ భలే వచ్చిందండి టేస్ట్ మాత్రం. అండ్ ఇక్కడ వచ్చి నేను కాంబినేషన్గా ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట. సో ఆమ్లెట్ కూడా తీసుకొని వెళ్తాను నేను లంచ్ బాక్స్కి. సో ఇది వచ్చి 2 పర్సన్స్కి. సో ఇది వచ్చి మా ఈవినింగ్ స్నాక్స్ అండి. ఈవినింగ్ స్నాక్స్ అంటే ఇది మా డిన్నర్ కూడా అనుకోవచ్చు. సో అరౌండ్ 7:30 టైంలో నేను ఇది వచ్చి వాము బజ్జీ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఆల్మోస్ట్ అందరికీ ప్రాసెస్ తెలిసే ఉంటుంది. సో ఏం లేదు, నేనైతే శనగపిండి తీసుకొని అందులో కొంచెం రైస్ ఫ్లోర్, బియ్యపిండి యాడ్ చేశాను. సో అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ చక్కగా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవడమేనండి. కాకపోతే ఇది వచ్చి కొంచెం ఈ బ్యాటర్ అనేది కొంచెం ఏంటంటే కొంచెం థిక్గా కలుపుకోవాలి. ఎందుకంటే బజ్జీలకు కదండి, అది స్టిక్ అవ్వాలి కదా పిండి అనేది. సో కొంచెం థిక్గా కలుపుకోవాలి. నేనైతే సోడాస్ ఏమీ యాడ్ చేయనండి, నేను ఇలానే వేసేసుకుంటాను. సో ఇవైతే వాము ఆకులండి.
సో ఫైనలీ మై ఇదేంటి వాము బజ్జీ ఈస్ రెడీ అండి. హాట్గా కెచప్తోని టమాటా కెచప్తోని సర్వ్ చేసేసుకొని తినేసాము. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అ లాట్.